వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ రోసెస్. టుడే మేము గోంగూర ప్రాన్స్ కర్రీ చేస్తున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి: ప్రాన్స్, గోంగూర ఒక కట్ట, అండ్ 2 ఆనియన్స్, 3 గ్రీన్ చిల్లీస్, 1 టమాటో, కొంచెం జీలకర్ర, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్, కొత్తిమీర, అండ్ కొంచెం 2 స్పూన్స్ కారం కూడా తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని 2 పాన్స్ పెట్టుకోవాలి అట్ ఏ టైం. ఒక పాన్లో కొంచెం నూనె, ఇంకో పాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత బాగా కడిగిన ఒక కట్ట గోంగూరని ఒక పాన్లో మనం శుభ్రం చేసుకొని బాగా నీళ్లు పిండేసుకొని దాంట్లో వేయాలి. నీట్గా మనం డస్ట్ ఏం లేకుండా చూసుకోవాలన్నమాట. దాని తర్వాత 3 గ్రీన్ చిల్లీస్ అలానే వేసేయచ్చు. కొంచెం 1/2 స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ మనం పసుపు వేసి అలాగే నూనెలో మనం బాగా వాడ్చుకోవాలి. ఇలా బాగా వాడ్చుకుంటూ ఉంటే మనకు కొంచెం సేపటికే ఒక 5-6 మినిట్స్కి అంతా దగ్గర పడిపోతుంది అనమాట. ఎందుకంటే గోంగూర ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఒక్కొక్క ప్యాన్లో నూనె తీసుకున్నాం కదా, దాంట్లో బాగా కడిగిన ప్రాన్స్ వేసేసుకొని బాగా నీళ్ళంతా లేకుండా వేసేసుకొని దాంట్లో కొంచెం పసుపు బాగా వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకునేసి నూనెలోనే బాగా వాడాలన్నమాట. ఎంత వాడితే అంత నీచు స్మెల్ అనేది లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. నూనెలోనే వేగాలి బాగా. మధ్య మధ్యలో గోంగూరను కూడా మనము బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఫుల్లోనే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ప్రాన్స్లో మనము ఉప్పు పసుపు వేసాం కదా, ఒకసారి అది బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెము బాగా మిక్స్ చేసుకునేసి అది బాగా నూనెలోనే వాడాలి. మూత పెట్టుకొని అలానే ఉడికించుకోవాలి. ఇక్కడ చూసాము అంటే ఈ గోంగూర అనేది చూసారా చాలా దగ్గర అయిపోయింది. అప్పుడే బాగా నురగగా వచ్చేస్తుంది. దీనికి మూత కూడా పెట్టాల్సిన అవసరం లేదు, అలానే వాడిపోతుంది. గోంగూర తొందరగా కుక్ అయిపోతుంది. ఇంకొంచెం వాడితే అయిపోతుంది. ఇందాక మనం ఉప్పు పసుపు వేసుకొని వాడ్చుకున్నాం కదా, ప్రాన్స్లో చూడండి వాటర్ ఎలా రిలీజ్ అయ్యాయో. ఆ వాటర్తోనే ఆ ప్రాన్స్ అనేది బాగా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ గోంగూర వాడ్చుకున్నాం కదా, అది పక్కన పెట్టుకోవాలి. ప్రాన్స్ కూడా కుక్ అయిపోయాయి, పక్కన తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ గోంగూర ప్రాన్స్ కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. నెక్స్ట్ సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకునేసి ఆ ఆయిల్లోనే మనం కట్ చేసుకున్న 2 ఆనియన్స్ అండ్ 2 గ్రీన్ చిల్లీ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం అంతా కొంచెం తొందరగానే అయిపోతుంది ఇది. ఫస్ట్ మనం అవన్నీ చేసేసుకున్నాం కాబట్టి ఈజీగానే ఉంటుందన్నమాట ప్రాసెస్. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 టీ స్పూన్ వేయాలి. వేసేసి బాగా మనం సిమ్లోనే బాగా వాడ్చుకోవాలి. ఆ నీసు వాసన అంతా పోతుంది, ఆ పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ మనము కట్ చేసుకున్న 1 టొమాటో కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అట్లానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మనం 2 స్పూన్స్ కారం కూడా వేసేసుకోవచ్చు. ఇందులోనే వేసేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమోటా అంతా బాగా మ్యాష్ అయిపోవాలన్నమాట. మ్యాష్ అయిపోతే టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ అనేది. దాని తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మూత పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకొని మనం బాగా కుక్ చేసుకోవాలి. అది కూడా లిడ్ ఓపెన్ చేసి చూసారా టమోటా అంతా బాగా కుక్ అయిపోయింది. ఆయిల్ కూడా బాగా రిలీజ్ అయింది. నెక్స్ట్ ప్రాన్స్ అనేది మనం కుక్ చేసుకున్న ప్రాన్స్ ఉంటాయి కదా, అది ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఆ వాటర్తో పాటు కొంచెం వాటర్ ఉంటుంది, దాంతో పాటు వేసేసుకుంటే బాగుంటుంది. అలానే వేసేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఆ టమోటాకి ఆనియన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది కూడా మనం వేసేసి బాగా కలుపుకునేయాలి. సో కొంచెం వాటరీగా ఉన్నాయి. సో ఇది కూడా కొంచెం కుక్ అవ్వాలంటే లిడ్ పెట్టేసుకోవాలి. మనం ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసారా ఆయిల్ అంతా కొంచెం పైన ఫ్లోట్ అవుతూ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కొంచెం గరం మసాలా ఈ టైంలో వేసేసి మళ్ళీ కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనము సిమ్లోనే చేసుకుంటాం. చూసారా అంత దగ్గరకు వచ్చేసాయో రొయ్యలు అనేది. మనము ఈ టైంలోనే మనము గోంగూర చేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ని దీంట్లో కలిపేసుకుంటాం. మొత్తం వేసేసుకోవాలి ఆ గోంగూర పేస్ట్ అంతా విత్ గ్రీన్ చిల్లీస్తో పాటు వేసేసుకునేసి మనం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా కలుపుకుండా జెంటిల్గా స్లోగా కలుపుకోవాలి. ఈ ప్రాన్స్ గోంగూర అంతా మిక్స్ అయిపోయేటట్టు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఎక్కువ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదనమాట. ఈ టైంలో కొంచెం కర్రీ లాగా ఉంటేనే మనం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వాటరీగా ఉండకుండా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా చూసారా ఎంత బాగా మిక్స్ అయిందో.
చాలా టేస్టీగా ఉంటుంది. అది కొంచెం మరీ ముద్దగా ఉంది కాబట్టి కొంచెం ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ పోసేసి మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే అది కొంచెం బాగా గోంగూర అనేది ఆ రొయ్యలకు పట్టాలి కాబట్టి. నెక్స్ట్ కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోవాలి. లాస్ట్లో గార్నిష్కి కొత్తిమీర వేసేసుకుంటే అంతే, రెడీ, గోంగూర ప్రాన్స్ కర్రీ రెడీ. నెక్స్ట్ టేస్టింగ్. ప్రాన్స్ కర్రీని అయితే టేస్ట్ చేయబోతున్నాం. ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు ప్రాన్స్ టేస్ట్ చేద్దాం. ఉంటుంది సూపర్ ఉంది, సూపర్ డూపర్ ఉంది. మీరు ఇట్లా ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది కామెంట్స్లో.